కార్యకర్తలను అడుక్కోవాల్సిన పరిస్థితి. ప్లస్ అంటే అధినాయకత్వంతో మాట్లాడి ఇప్పుడు కూడా పోస్టింగ్లు వేయించుకుంటున్నారు. వేయించుకున్నాక సోషల్ మీడియాలో పోస్టులు రాగానే తీసి పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరిని మెప్పించాలి. అప్పుడు ఒక నాయకుడిని మెప్పించి పోస్టింగ్లు సంపాదించారు. ఇప్పుడు నాయకుడిని మెప్పించాలి, కార్యకర్తలను మెప్పించాలి. మెప్పించడం అంటే అర్థం ఏంటి? నువ్వు మర్డర్ చేసినటువంటి వాడిని ఈ నాయకుడు మర్డర్ చేయలేదంటే చేయలేదని చెప్పాలి, చేస్తే చేశారని చెప్పాలి. చూడండి చివరికి ఎట్లా తయారవుతుంది. మర్డర్ జరుగుతుంటే పోలీస్ ఆఫీసర్ సైలెంట్ గా చూస్తా కూర్చోవాల్సి వచ్చిందంటే, కళ్ళెదురుగుండా మర్డర్ జరుగుతుంటే. మొన్న సుబ్బారాయుడిది ఏంటి, ఇప్పుడు నిన్న నరసరావుపేటలో అంతే జరిగింది. చివరికి పోలీసులు ఎట్లా ఉందంటే ప్లీజ్ అండి కొద్దిగా తర్వాత చంపబాకండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అరెస్టులు లేదంటే అగ్రిగోల్డ్ భూములు దోచేశారని ఇంకోటిన, లేదంటే నాయకులను టార్గెట్ చేశారు, రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ రెండు పార్టీల తరపు నుంచి నడి రోడ్డు మీద జరుగుతున్న హత్యలు, కళ్ళల్లో కారం కొట్టు మరి వేట కొడవలతో నరుగుతున్నవి, ఇవి కూడా రెడ్ బుక్లో ముందుకే ప్రిపేర్ అయి ఉన్నాయా, లేదంటే రెడ్ బుక్ చూసుకొని జరుగుతున్న కుట్రలు హత్యలు ఇవి ఉదంతాలనుకోవాలి? నేను ఫస్ట్ చెప్పిన మాట అదే. లోకేష్ రెడ్ బుక్ తన కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వడానికి చేస్తే దాంట్లో ఇప్పుడు జరిగే ప్రతిదానికి అతని మీదకే వేస్తున్నారు. ఇప్పుడు జగన్ కి సంబంధించి అవినీతి పరుడు అని ఎట్ట ముద్రేశారు, ఇప్పుడు లోకేష్